ఒక 5 నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని శుభాల రూపంలో ఒక 5 నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడతాను. ఎందుకంటే దేని యొక్క వాక్యం వర్తమానం అందించడానికి రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చారు. అందుకు శేఖర్కి, చెల్లి లతాకు ప్రత్యేకమైన వందనాలు. ఒక వచనాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 115వ కీర్తన 14వ చరణంలో, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవాది దేవుడు భూమి మీద ప్రతి కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదము గొప్ప ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అండి? మీ పిల్లలను మిమ్మును వృద్ధి పొందించుదును. పిల్లలు లేని కుటుంబాలు కానీ, పిల్లలు లేని సమాజం కానీ, పిల్లలు లేని గ్రామాలు కానీ మనం చూస్తే చాలా బోసిపోతాయి కదండి. పిల్లలున్న ఇల్లు చాలా సందడిగా ఉంటుందండి. పిల్లలు లేని ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుందండి, ఏమీ తోచదండి. పిల్లలు చదువుల నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత తాత మామలు బెంగపెట్టేసుకున్న పరిస్థితులు ఉన్నాయి, తెలుసండి మీకు? పిల్లలు చదువుల నిమిత్తం దూరం అయితే బెంగపెట్టేసుకున్నటువంటి పెద్దోళ్ళు ఉంటారండి. దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు 8,000 ఆశీర్వాదాలు ఉన్నాయండి అంట. ఆశీర్వాదాలు 8,000 ఆశీర్వాదాలు ఉన్నాయటండి. అంటే ప్రతి మానవుడికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలిగితే, అర్హులు కాగలిగితే ఎన్ని వేల ఆశీర్వాదాలు అంటండి? 8,000 ఆశీర్వాదాలు. 8,000 ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదము మీ పిల్లలు వృద్ధి పొందించదను. ఏలీ గారికి, మేరీ గారికి తండ్రిని దేవుడు కృప చూపించి వారి దాంపత్య జీవితంలో చక్కని బిడ్డలు ఇచ్చారండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, వారిని చూసినప్పుడు నేను చాలా ఆనందపడతానండి. దేవుని పరిచర్యలో వారు వాడబడుతున్నటువంటి విధానం, వారు సాగుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు వారిని చూస్తూ ఉంటాను. అట్టి కృప ఇచ్చారు ఏలియా గారికి. యవనస్తులు దేవుని పనిలో వాడబడుతున్నారండి. వారి కోడళ్ళు కూడా చాలా నెమ్మది కలిగినటువంటి కోడలు, మంచి చెల్లెళ్ళు ఇద్దరు కూడా. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నేను చిన్న మాట, ఒకే ఒక్క మాట దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. సేవకుడికి ఒకే ఒక్క మాట చెప్తాను. దేవుడు మానవుణ్ణి భూమి మీద ఎందుకు సృజించాడు, లేకపోతే పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు మనకి, లేదా నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? ఒకే ఒక్క చిన్న ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఒక వచనంలో చెప్పను, మీరు తీయక్కర్లేదు, వినేయండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వచనంలో ఉంటుందండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృజించెను. 4వ వచనంలో ఉంటుందండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృజించెను. ఈ భూమి మీద లేకపోతే ఈ విశ్వంలో దేనిని తయారు చేసినా దానికి ఒక పని ఉంది. మొట్టమొదటిగా విశ్వంలో దేవుడు సృష్టించింది ఏంటండి? మొట్టమొదటి దినాన్న దేవుడు సృష్టించింది ఏంటండి? దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశం ఎందుకు ఉపయోగపడుతుందండి? త్వరగా చెప్పాలి, ఎందుకు ఉపయోగపడుతుంది? ఆకాశం ఎందుకు? వర్షం కురిపించడానికి. మహాకాశాలు పుట్టించాడు. మహాకాశాలు ఎందుకు? విశ్వంలో సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టడానికి మహాకాశాలను పెట్టాడండి. సూర్యుడు ఎందుకు? వెలుతురునివ్వడానికి, వేడినివ్వడానికి, వ్యవసాయం పండేటట్లుగా చేయడానికి. చంద్రుడు ఎందుకు? చల్లదనాన్ని ఇవ్వడానికి, వాతావరణాన్ని అనుకూలపరచడానికి. సముద్రం ఎందుకు? చల్లని వాతావరణాన్ని ఇవ్వడానికి. ఈ భూమి మీద 4 వంతుల్లో 3 అంతులు నీరుంటే 1 వంతు భూమి ఉంది. ఈ 3 అంతులు ఎందుకు నీరు పెట్టాడంటే, మనం ఇలా ఉండాలంటే, భూమి చల్లబడాలంటే 3 వంతులు నీరు ఉండాలి. 1 వంతు కాపాడడానికి సముద్రాలని ఏర్పాటు చేశాడు. సూర్యుడు లేకపోతే వ్యవసాయదారు దగ్గరికి వెళ్ళండి, పంటలు పండవంటాడు. సూక్ష్మ క్రిములు చచ్చిపోవండి సూర్యుడు లేకపోతే. ఇలాగా ఈ భూమి మీద కానీ, ఈ విశ్వంలో కానీ ప్రతి వస్తువుకు దాని పని ఉంది. ఇక మిగిలింది ఎవరండి? మానవుడండి. మానవుడిని ఎవరు సృజించారండి? దేవుడే సృజించాడండి. భూమిని దేవుడే, సూర్యుని దేవుడే, చంద్రుని దేవుడే, నక్షత్రాలను దేవుడే, సముద్రాన్ని దేవుడే, గాలిని దేవుడే. ఈ మనం వాడుకుంటున్న ప్రతి పదార్థము దేవుడు తయారు చేసిందే. మనల్ని కూడా ఎవరు తయారు చేశారండి? దేవుడే తయారు చేశాడండి. మనల్ని ఎందుకు పుట్టించుంటాడండి దేవుడు? సుసన్నాన్ని ఎందుకు పుట్టించాడండి దేవుడు? నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు?
కొంతమంది అంటారండి కష్టాలు అనుభవించడానికి, కొంతమంది అంటారండి డబ్బును అనుభవించడానికి, కొంతమంది అంటారు రకరకాలుగా చెప్తారు. నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు పుట్టావు, పిల్లల గంట పుట్టవేట్రా అంటారు కొంతమంది. ఒక 5-6 పిల్లలు ఉన్నారండి, లేదా మా అమ్మమ్మ గారు 13 మంది పిల్లలు ఉన్నారండి. మీ అమ్మమ్మ ఏంటి అంతమంది పిల్లలు కనేసింది, పిల్లల గంటకే పుట్టిందా అంటారండి. ఇలాగన ప్రతి మనిషిని గురించి అడిగితే ఏదో ఒక సమాధానం చెప్తారండి. కానీ దేవుడు చెబుతున్న సమాధానం ఏంటంటే, ఏమండి నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్నాను. నా పిల్లల్ని ఎందుకు సృష్టిస్తున్నానండి దేవుడు? నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడండి దేవుడు? తన మహిమ నిమిత్తం. అది సరిపోతుందంటే మనం అందరం అంటాం మహిమకరంగానే బ్రతుకుతున్నాము అంటామండి. దేవుడు నిన్ను నన్ను మహిమకరంగా సృష్టిస్తే మహిమకరంగా బ్రతుకుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉందండి. ఈ మైక్ ఎందుకు వాడబడుతుంది? మీకు అందరికీ నేను మాట్లాడుతున్న మాటలు మీకు అందించాలి, శబ్దం ఎక్కువ సౌండ్తో మీకు అందించాలి. ఇది సరిగ్గా పని చేయలేదు అనుకోండి, దీన్ని నేను వాడనండి. ఇది బాగా పనిచేసింది అనుకోండి, ఈ కంపెనీ ఎవరు తయారు చేశారు అని ఆ కంపెనీని ఏమంటానండి, అభినందిస్తానండి. ఎందుకంటే ఇది చాలా బాగా వాడబడుతుంది. నా జేబులో ఉన్న పెన్ బాగా వాడబడుతుంది అనుకోండి, ఇది ఎవరు తయారు చేశారో కంపెనీ చాలా బాగుందని కంపెనీని నేను అభినందిస్తానండి. మరి నిన్ను నన్ను దేవుణ్ణి మహిమపరచాలంటే నేను ఎలాగ వాడబడుతున్నాము, నేను ఎలాగ జీవిస్తూ ఉన్నాము? సుసన్న అనే పేరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కనబడద్దండి. సుసన్న అనే పేరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కనబడద్దండి. చాలా మంది పురుషులు ఆయన్ని వెంబడించారండి, చాలా మంది పురుషులు వెంబడించారండి, చాలా మంది పెద్దలు వెంబడించారండి, డబ్బున్న వాళ్ళు వెంబడించారండి, ధనికులు వెంబడించారండి, రోగులు వెంబడించారండి ఆయన్ని. కానీ చివరి దినాల్లో ఆయన్ని విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారండి. కానీ కొంతమంది స్త్రీలు మాత్రము ఆయన్ని విడిచిపెట్టలేదండి. ఎప్పుడైతే ఆయన ద్వారా వాళ్ళు మేలు పొందారో ఆ స్త్రీలు సిలువ వేయబడుతున్నప్పుడు కనబడతారండి. స్త్రీలు అందరూ పారిపోయారు, స్త్రీలు మాత్రం ఏడుస్తున్నారండి. సిలువ శ్రమలో కొరడాలతో కొడుతున్నప్పుడు అమ్మా నా కోసము ఏడవకండి అన్నప్పుడు ఎవరు ఏడ్చారండి ఆయన కోసం? పురుషులా స్త్రీలే ఏడ్చారండి. ఇక సువార్త పరిచర్యలో ఉపచారము చేయడానికి యోహన్న, సుసన్న అని కనబడతారండి కొంతమంది స్త్రీలు. 8వ అధ్యాయంలో, లోకసువార్త 8వ అధ్యాయం 1-2 వచనాల్లో రాజ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ఉపచారం చేయడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి ఎవరున్నారటండి? సుసన్న. దేవుడు వారిని మహింపరిచాడండి. వారు దేవుని మహింపరిచారు కేవలం దేవుని పని చేసి. చక్కని పేరు పెట్టారు, తల్లిదండ్రులు ఎలా పెట్టారో ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలియదు. కానీ సుసన్న కనబడినటువంటి ప్లేస్ ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పని చేయడములో కనబడిందండి. చాలా మంది మేలు పొందారండి యేసు ప్రభు వారి దగ్గర. ఆహారాన్ని తిన్నారండి, స్వస్థతలు పొందుకున్నారండి, చాలా మేలు పొందుకున్నారండి. అందరూ దూరం అయిపోయారు. కొందరు స్త్రీలు అంటు పెట్టుకుని ఉన్నారండి. ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు మరణం అయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిన పురుషులా స్త్రీలా? నా మాట ఎవరంటలేదండి, స్త్రీలేనండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి తెరిచి ఉండడం స్త్రీలా పురుషులా? నేనేం పురుషుల్ని తక్కువ చేయట్లేదు, స్త్రీలను ఎక్కువ చేయట్లేదు. కానీ నా మాట వినండి. ఈ రోజున సుసన్న ప్రస్తావన కనుక ఆ మాట మాట్లాడుతున్నాను. స్త్రీలు బహుగా పరిచర్య చేశారు దేవుని పనిలో. ఇక నా పాయింట్కి వచ్చేస్తున్నాను. దేవుడు మానవుల్ని ఎందుకు సృజించాడు అంటే మొట్టమొదటిగా దేవునికి కుమారులుగా ఉండడానికండి. ఎందుకు పుట్టించాడండి నిన్ను నన్ను? దేవుని కుమారులుగా ఉండడానికి పుట్టించాడండి. ఎందుకు కుమారులుగా ఉండడానికి పుట్టించాడు అని అంటే గనక యేసుక్రీస్తు ప్రభు వారు ద్వితీయ కుమారుడా, ఏకైక కుమారుడండి? అర్థం కాలేదండి నాకు. ఏకైక కుమారుడండి. అద్వితీయ కుమారుడా లేకపోతే అనేక మంది ఉన్న కుమారుడా అండి? మొట్టమొదట మనం పుట్టించక మునుపు అద్వితీయ కుమారుడండి. ఏకైక కుమారుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, అద్వితీయ కుమారుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనకి సరిపోలేదండి, ఆయనతో సరిపెట్టుకోలేదండి యెహోవా దేవుడు. ఇంకా అనేక మంది కుమారులు కావాలనికి ఆశ పుట్టిందండి, కోరిక పుట్టిందండి. ఆయన చిత్తములో ఆయన ఆలోచన చేసుకున్నాడండి. అనేక మంది ఆయనకి పిల్లలు కావాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. హెబ్రీ 2:10 తీసి చదవద్దండి. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో ఈ మానవులైన మనల్ని తన పిల్లలుగా తయారు చేసుకోవడానికి, తన పిల్లలుగా స్వీకరించడానికి, మనకు అవసరమైన ఈ భూమి, ఈ చంద్రుణ్ణి, సూర్యుడిని ఇలాగున ప్రతీది సృజించిన తర్వాత మనల్ని సృజించాడండి. ఇప్పుడు ఎందుకు సృజించాడు వీటన్నిటి తర్వాత అంటే నీవు ఆయనకి కుమారుడిగా ఉండడానికి. రోమపత్రిక 8:28 వచనంలో నా కుమారుడు అనేక కుమారులలో జ్యేష్ఠుడగునట్లు అని ఉందండి.
మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠుడు అవ్వాలటండి. మొట్టమొదటిగా ఏకైక కుమారుడు. మొట్టమొదటిగా ఏ కుమారుడు అండి? ఏకైక కుమారుడు. మనం ఎవరూ లేనప్పుడు అద్వితీయ కుమారుడు. ఎప్పుడైతే మనల్ని పుట్టించాలనే ఆలోచన కలిగి ఉందో, అనేక మంది కుమారులు కావాలని కోరిక కలిగి ఉందో, ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఇస్తున్నాడండి? జ్యేష్ఠ కుమారుడు. ఏలియా గారికి, మా మావయ్య గారికి జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? మీ జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? శేఖర్ గారు కదండి? శేఖరేనా? కాదన్నాడండి, నరేష్. ఇప్పుడు నరేష్ పుట్టలేదు. మీ ఏకైక కుమారుడు ఎవరండి? నరేషే. పుట్టిన తర్వాత ఇంకో కుమారుడు వచ్చాడండి. ఇద్దరు కుమారులు. ఒకే కుమారుడు కాదండి, ఇద్దరు కుమారులు వచ్చారండి. దేవుని చిత్తమైతే ఇదిగో మరొక కుమారులు వచ్చారు, మనవాళ్ళు మనవరాళ్ళు. ఇప్పుడు ఆయన వంశం అలా అలా వెళ్తుంది. ఆయన తర్వాత ప్రథమ స్థానం ఎవరిదండి? నరేష్ది. తర్వాత స్థానం శేఖర్ది. తర్వాత వారి పిల్లలండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచం మీద ఎంతమంది కుమారులు ఉన్నప్పటికీ నా కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అవ్వాలి. తర్వాత మనం అందరము ఆయన తమ్ముళ్ళము కావాలి. ఇప్పుడు నీవు నేను ఈ భూమి మీదకి ఎందుకు జన్మించాము అంటే గనక, ఆయన తర్వాత మనమందరము దేవునికి పిల్లలం అవడానికి జన్మించామండి. ఎవరి తర్వాత? యేసుక్రీస్తు తర్వాత మనమందరము ఎవరికి కుమారులము? దేవునికి కుమారులమండి. కుమారుడు అంటే వారసుడండి, సమాన వారసుడు, తండ్రితో వారసుడండి. ఇప్పుడు మనమందరం కుమారులమేనండి. నా ప్రశ్న, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఒకటి, దేవుని కుమారులుగా ఉండడానికి పుట్టించాడు. రెండు, ఆయన కుమారులుగా ఉండి ఆయన మహిమపరచడానికి పుట్టించాడు. అర్థమవుతుందండి? అర్థం అవట్లేదండి. ఇప్పుడు తండ్రికి మంచి పేరు కావాలి. కొడుకు ఏం చేయాలండి? కొడుకు స్థానంలో ఉండి తండ్రికి పేరు తెచ్చే విధంగా బ్రతకాలండి. అవునా కాదండి? అప్పుడు తండ్రికి మహిమ. ఇప్పుడు మనమందరము మొట్టమొదటిగా ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాము, ఎందుకు సృజింపబడ్డామంటే, నీవు నేను దేవుని కుమారులుగా కుమార్తెలుగా బ్రతకడానికి ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన మనము ఆయనకి మహిమకరంగా బ్రతకాలండి. అది సంపూర్ణం అవుద్దండి. దేవుని కుమారులమైతే సరిపోలేదండి, ఆయనకి మహిమకరంగా బ్రతకాలండి. కాబట్టి దేవుడు ఈ కుటుంబంలో తనకి పిల్లలుగా ఆ దేవుడు చక్కని సంతానం ఇస్తున్నాడండి. ఈ సందర్భాన్ని అనుకూలపరుచుకుని దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు ఆయనకి పిల్లలే, ఆయనకి మహిమకరంగా బ్రతకండి. ఆయనకి కుమార్తెలుగా బ్రతకండి. దేవునికి కుమారులుగా బ్రతికితే మరో జీవితం, సాతానికి కుమారులుగా బ్రతికితే మరో జీవితం అండి. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలా ఎందుకు సృజింపబడ్డామని గ్రహించి ఎలా బ్రతుకుతున్నాం అని ఎవరికి వారముగా ఆలోచన కలిగి ఉండాలండి. గొప్ప జీవితం అండి, జీవితం గొప్ప జన్మండి. ఈ జన్మ ఒకవేళ కాకి రూపంలోనో, నక్క రూపంలో, కుక్క రూపంలోనో, పులి రూపంలో, సింహ రూపంలోనో పుట్టామే అనుకుందాం. ఈ బంధం ఉంటుందండి, ఈ అనుబంధాలు ఉంటాయండి, ఈ ప్రేమలు ఉంటాయండి, ఈ సంతోషం ఉంటుందండి, దేవుని త్యాగం దొరుకుతుందండి, మనకి పరలోకం వెళ్ళే అవకాశం దొరుకుతుందండి. ఈ మానవ జన్మ అద్భుతం అండి. దేవదూతల కంటే శ్రేష్టమైన జీవితం అండి మన జీవితం. ఎప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు మాత్రమే. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకకపోతే మన జన్మ వ్యర్థమండి. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించారు. చక్కని ఆశీర్వాదాన్ని, నీ పిల్లల్ని నువ్వు చూచెదవు అనే ఆశీర్వాదాన్ని పొందుకుని, ఆ శేఖర్ కూడా చక్కటి బహుమానాలు, ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్లని దేవుడు దయచేశారు. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి, ఈ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించి ఆయన పిల్లలుగా ఆయన వృద్ధిలోనికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.